కంటోన్మెంట్ బైపోల్ పాలిటిక్స్ కూడా హాట్ గా మారాయా? ఈసారి ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ రెడీ అయిందా? పోటీ చేయాలని నిర్ణయించిన హస్తం పార్టీ ఇందుకు తగ్గ వ్యూహాలతో ముందుకెళ్తోందా? వాచ్ దిస్ స్టోరీ. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాసెనందిత చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభతో పాటే ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. బైపోల్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదల వీదుంది. ఇందుకోసం అభ్యర్థిని రెడీ చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ ను పార్టీలో చేర్చుకున్నారు. గద్దర్ కుమార్తెను గత ఎన్నికల్లో నిలబెట్టారు, కానీ ఆమె 3వ స్థానంలో నిలిచారు. గద్దర్ కుమార్తెకు ఛాన్స్ ఇవ్వాలనుకున్న బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ ప్రాంతంలో మంచి పరిచయాలున్న శ్రీ గణేష్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే పోటీకి అభ్యర్థులను మిగిలిన రాజకీయ పార్టీలు పెట్టవు. కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అభ్యర్థిని పెట్టకపోతే పార్లమెంటు స్థానం పైన ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ పోటీ పెట్టాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ తరపున ఎవరిని నిలబెడతారన్న దానిపై స్పష్టత లేదు. లాసెనందిత సోదరి లాసెన్ నివేదిత తనకే సీట్ ఇవ్వాలని కోరుతున్నారు. మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. త్వరలో కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. 5 టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్నని ఎలా అయితే గెలిపించారో, చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంత కష్టం ఉన్నా కానీ అందరు లీడర్లు వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత తొందరగా మన లీడర్ని కోల్పోయాం. ఈరోజు మీటింగ్ ద్వారా అందరూ లీడర్లు, అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నించోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నించుందామనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్ని తీసుకొని ముందర ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము. మరోవైపు బీఆర్ఎస్ లో చాలా మంది ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు లాసెనందిత సోదరి నివేదిత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.